ఆచి చికెన్ మసాలా. బ్రేకింగ్ న్యూస్. హైదరాబాద్ శివార్లోని మొయినాబాద్ ఫార్మర్స్ డ్రగ్స్ కేసు ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ముఖ్యంగా ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ చుట్టూ తిరుగుతున్న వివాదంపై గందరగోళం నెలకొంది. తన బ్లడ్ శాంపిల్స్ తీసుకోకుండానే రిపోర్ట్స్ ఎలా ఇస్తారు అంటూ పోలీసుల తీరుపై నిప్పులు చెరిగారు మహేష్. ఇది తన రాజకీయ ప్రతిష్టను దెబ్బతీసే కుట్రగా ఆరోపిస్తున్నారు ఆయన. కానీ పోలీసులు మాత్రం పక్కా ఆధారాలు ఉన్నాయని చెబుతున్నారు. ఎస్పీ ఒక ప్రకటన, డీసీపీ మరో ప్రకటన చేయడంతో అసలు కేసు ఎటుపోతుందో అన్న గందరగోళం నెలకొంది. ఘటనా స్థలంలోనే చేసిన ప్రాథమిక పరీక్షలో పుట్టా మహేష్ కు నెగిటివ్ వచ్చింది. అనుమానం వచ్చిన పోలీసులు ఎర్రగడ్డ ప్రభుత్వ హాస్పిటల్లో రక్త పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ వచ్చింది. మహేష్ కు మెథాంఫెటమైన్ అనే డ్రగ్ తీసుకున్నట్టు తెలియదు. చట్ట ప్రకారమే హాస్పిటల్లో పరీక్షలు నిర్వహించామని, రిపోర్టుల ఆధారంగానే కేసు నమోదు చేశామని పోలీసులు చెబుతున్నారు. డ్రగ్స్ ఎక్కడి నుండి వచ్చాయి, ఎవరెవరు సరఫరా చేశారు అనే అంశాలపై విచారణ ముమ్మరం చేశారు. మహేష్ కుమార్ గారని, పుట్టా మహేష్ కుమార్ గారని తెలిసింది. వారు కూడా మనం డ్రగ్ టెస్ట్లో ఫస్ట్ యూరిన్ టెస్ట్లో నెగిటివ్ వచ్చింది. మళ్ళీ రక్తం శాంపిల్ తీస్తే పాజిటివ్ వచ్చింది. తర్వాత వాళ్ళకు ప్రోబ్ చేస్తాం ఎట్లా అయింది అనేది. ఇదే అంశంలో డీసీపీ యోగేష్ గౌతమ్ మాత్రం మరోలా స్పందించారు. మహేష్ కు రెండోసారి కూడా యూరిన్ టెస్టే చేశామని, ఆ రెండో యూరిన్ టెస్ట్లోనే పాజిటివ్ వచ్చిందని ఆయన వెల్లడించారు. బ్లడ్ టెస్ట్ ప్రస్తావన ఆయన దగ్గర లేదు. పోలీసులు కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్ట్లో అసలు బ్లడ్ టెస్ట్ గురించిన ప్రస్తావనే లేదు. 2 సార్లు యూరిన్ పరీక్షలు నిర్వహించామని, అందులో రెండోసారి పాజిటివ్ వచ్చిందని మాత్రమే పేర్కొన్నారు. ఫామ్ హౌస్ లో దొరికినప్పుడు ఎంపీ పుట్టా మహేష్ కు పోలీసులు అసలు ఏ పరీక్షలు చేశారు, ఏ శాంపిల్స్ తీసుకున్నారు అనే దానిపై క్లారిటీ ఇవ్వకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ఒక ఉన్నతాధికారి బ్లడ్ టెస్ట్ అని, మరొకరు యూరిన్ టెస్ట్ అని చెప్పడం రిమాండ్ రిపోర్ట్లో ఒకలా ఉండడంతో ఈ కేసులో శాస్త్రీయ ఆధారాలపై అనుమానం నెలకొంది. రోహిత్ రెడ్డి ఓన్లీ ఇన్వైటెడ్ ఎంపీ ఆల్సో అని అప్పుడు వచ్చింది. సో ఇంకా ఇన్వెస్టిగేషన్ ముందుకు వెళ్ళిపోతున్నది. దట్ పాజిటివ్ వచ్చిన కారణం ఏంటంటే ఆ రోజే అప్పుడే తాగారా ఆర్ అంత ముందు కూడా ఒకవేళ తీసుకుంటే 6 days వరకు ఆ ఎఫెక్ట్స్ అంతా బాడీలో ఉంటుంది. సో అది ట్రేసెస్ ఉంటుంది కాబట్టి తీసుకున్న తర్వాత నెక్స్ట్ 6 days ఆల్సో పాజిటివ్ రావచ్చు. ఓకే, సో మనం ఇవన్నీ ఇన్వెస్టిగేషన్లో ముందుకు వస్తుంది. కోకేన్ అనేది అక్కడే రికవరీ అయిన కోకేన్ సందర్భంగా అంత ఒకటి క్లారిటీ ఉంది. రిమైనింగ్ మెథంఫెటమైన్ అండ్ ఎంఫెటమైన్ వెదర్ అక్కడే అవైలబుల్ ఉందా, అక్కడే తీసుకున్నారా ఆర్ ముందు తీసుకొని ఆ పార్టీకి వచ్చి ఎంపీ శాంపిల్స్లో వచ్చాయి సార్. ఎందుకంటే మొదట ఎంపీకి నెగిటివ్ వచ్చిందన్నారు యూరిన్ ఇన్స్టాంట్ టెస్ట్లో, తర్వాత మళ్ళీ పాజిటివ్ అన్నారు. అది కొంత అదే. సో ఇనీషియలీ ఒకవేళ అక్కడే తీసుకుంటే ఇమీడియట్లీ ఎఫెక్ట్ రావు బాడీకి, యూరిన్ టెస్ట్లో ఇమీడియట్లీ ఎఫెక్ట్ రావు. సో కొన్ని టైం పడుతుంది, 4-5 hours టైం పడుతుంది ఎఫెక్ట్ రావడానికి. సో దట్ కుడ్ బి వన్ ఆఫ్ రీజన్ దట్ ఇనీషియలీ నెగటివ్ వచ్చింది. దాని తర్వాత మళ్ళీ 4-5 hours తర్వాత ఎర్లీ మార్నింగ్ మళ్ళీ హాస్పిటల్లో చెక్ చేస్తే అక్కడ మళ్ళీ మనకి పాజిటివ్ వచ్చింది ఫర్ మెథంఫెటమైన్ అండ్ ఎంఫెటమైన్. యువకుడు రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చాడని మహేష్కు అవకాశం ఇచ్చామన్నారు చంద్రబాబు. కానీ ఇలా వ్యవహరిస్తారని అనుకోలేదన్నారు. అసలు ఆ పార్టీలకు వెళ్లాల్సినంత అవసరం ఏమొచ్చింది? పార్టీని ఇబ్బందుల్లోకి నెట్టి ఎలాంటి వాళ్లను మోయాలా అని ప్రశ్నించారు. గతంలో క్రమశిక్షణ ఉల్లంఘించిన వాళ్లు ఎంతటి వారైనా చర్యలు తీసుకున్నామని గుర్తు చేశారు. క్రమశిక్షణ విలువలు పాటించకుండా రాజకీయం చేయాలనుకోవడం కరెక్ట్ కాదన్నారు చంద్రబాబు. డ్రగ్స్ పై తెలంగాణ గవర్నమెంట్ జీరో టాలరెన్స్ అనే పాలసీని తీసుకుంది. మొత్తంగా సే నో టు డ్రగ్స్ అన్న విధంగా కూడా ఒక నినాదంతో తెలంగాణ గవర్నమెంట్ ముందుకెళ్తున్న నేపథ్యంలో హైదరాబాద్ శివార్లో ఉన్న మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసుకు సంబంధించి ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం క్రియేట్ అయింది. మొత్తంగా ఫామ్ హౌస్ లో ప్రజాప్రతినిధులు అలాగే పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు వీరు దొరకడం అనేది అందరినీ కూడా ఆలోచింపజేసింది. మొత్తంగా మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసు ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం క్రియేట్ చేస్తుంది. ఇప్పటికే ఏపీకి చెందిన ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ చుట్టూ ఉచ్చుబిగిస్తోంది. అసలు పలు ఆందోళనలు కూడా ఆయన చుట్టూ వివాదం క్రియేట్ చేస్తున్నాయని చెప్పాలి. మొత్తంగా ఆయన పరీక్షలకు సంబంధించి ఏవైతే డ్రగ్స్ టెస్ట్ కోసం పరీక్షలు చేశారో, మొదటగా యూరిన్ టెస్ట్ చేశామన్నారు, ఆ తర్వాత బ్లడ్ టెస్ట్ చేశామన్నారు. అందులో పాజిటివ్ వచ్చినట్టు కూడా ఎస్పీ వెల్లడించడం జరిగింది. గిరిధర్ అటు ఈగల్ ఎస్పీ గిరిధర్ వెల్లడించారు. అయితే ఇప్పుడు డిఎస్పీ దానికి సంబంధించి కేవలం యూరిన్ టెస్ట్ మాత్రమే చేయడం జరిగింది. మొదట యూరిన్ టెస్ట్ లో నెగిటివ్ వచ్చింది, ఆ తర్వాత చేసిన దానిలో పాజిటివ్ వచ్చింది. అలాగే ఏదైతే రిమాండ్
రిపోర్ట్ కోర్టులో వాళ్ళు సబ్మిట్ చేశారో అందులో కూడా నెగిటివ్ వచ్చింది. దానికి సంబంధించి ఏదైతే వాళ్ళు యూరిన్ టెస్ట్ చేశారో దానికి సంబంధించి వాళ్ళు ప్రస్తావించారు, కానీ బ్లడ్ టెస్ట్ అనే ప్రస్తావనే లేదంటూ కూడా ఆయన వెల్లడించడం జరిగింది. అసలు మొత్తంగా అసలు యూరిన్ టెస్ట్ చేశారా, బ్లడ్ టెస్ట్ చేశారా, అటు పుట్టా మహేష్ కుమార్ యాదవ్ నా దగ్గర ఎటువంటి శాంపిల్స్ తీసుకోకుండా ఎలా నిర్ధారిస్తారు అంటూ కూడా ఆయన కూడా కొంచెం ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి. అసలు ఏం జరిగింది, ఏ టెస్ట్ నిర్వహించారు, ఎందులో పాజిటివ్ వచ్చింది, ఎందులో నెగిటివ్ వచ్చింది, అసలు పుట్టా మహేష్ కుమార్ యాదవ్ డ్రగ్స్ తీసుకున్నారా లేదా అనే దానికి సంబంధించి తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సుజాత సిద్ధంగా ఉన్నారు. సుజాత, చెప్పండి, మొత్తంగా మహేష్ కుమార్ చుట్టూ తిరుగుతున్న వివాదానికి సంబంధించి ప్రెసెంట్ గందరగోళం అయిన పరిస్థితి ఉంది. బ్లడ్ శాంపిల్స్ తీసుకోకుండానే ఈ విధంగా వాళ్ళు ఒక నెపం వేస్తున్నారంటూ కూడా ఆయన ఆరోపిస్తున్నారు. అసలు ఏం జరిగింది, ఏ టెస్టులు నిర్వహించారు ఆయనకి? మొయినాబాద్ డ్రగ్ ఫామ్ హౌస్ కేసుకి సంబంధించి ఇప్పటికే సిట్ని ఏర్పాటు చేశారు పోలీసులు. అయితే ప్రధానంగా పోలీసుల మధ్య అదేవిధంగా పుట్టా మహేష్ కుమార్ యాదవ్ భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవైపు పోలీసులు పుట్టా మహేష్ కుమార్కి మొదట యూరిన్ టెస్ట్ చేశాము, ఆ తర్వాత బ్లడ్ శాంపిల్స్ని పంపించాము. యూరిన్ టెస్ట్ చేసినప్పుడు నెగిటివ్ వచ్చింది డ్రగ్, అదేవిధంగా బ్లడ్ శాంపిల్స్ని పంపించినప్పుడు డ్రగ్ పాజిటివ్ వచ్చిందని చెప్తున్నారు. అయితే ఎవరికైనా సరే ప్రాథమికంగా యూరిన్ టెస్ట్ మాత్రమే చేస్తారు. ఎక్కడైనా పార్టీలు జరిగి డ్రగ్ పార్టీ జరుగుతున్నటువంటి అనుమానాలు వ్యక్తమైనటువంటి సమయంలో. అయితే అందుకే అక్కడ ఉన్నటువంటి 11 మందికి కూడా యూరిన్ టెస్ట్ చేశాము. ఆ తర్వాత 11 మంది శాంపిల్స్ బ్లడ్ శాంపిల్స్ని టెస్టింగ్ కోసం ల్యాబ్కి పంపించాము. బ్లడ్ శాంపిల్స్లో చాలా క్లియర్గా తను డ్రగ్స్ తీసుకున్నట్లు వచ్చిందని పోలీసులు చెప్తున్నారు. కానీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ ఎప్పుడైతే తనకి సంబంధించినటువంటి పాజిటివ్ వచ్చింది డ్రగ్ కేసు అని చెప్పి పోలీసులు చెప్పడం, దాంతోపాటు మీడియాలో వార్తలు వచ్చిన తర్వాత తను ఒక వీడియోని రిలీజ్ చేశాడు. అందులో ఎక్కడా కూడా తను చెప్పింది కేవలము నా మీద వస్తున్నటువంటి వార్తలు అవాస్తవము, సోషల్ మీడియా వేదికగా ఎవరూ నమ్మకండి, నేను ఎలాంటి తప్పు చేయలేదు, నా ఫ్రెండ్స్ డిన్నర్కి పిలిచారు, నేను ఫామ్ హౌస్కి వెళ్ళి డిన్నర్ చేశాను అని మాత్రమే చెప్పాడు. ఎక్కడా తాను నేను డ్రగ్స్ తీసుకోలేదు అని ఎక్కడా వెల్లడించలేదు. ఎందుకంటే పోలీసులు చాలా క్లియర్గా పుట్టా మహేష్ కుమార్ యాదవ్ ఆంధ్రప్రదేశ్ ఎంపీ తను డ్రగ్స్ తీసుకున్నాడు అని చెప్పి పోలీసులు చెప్తున్నారు. పుట్టా మహేష్ కుమార్ యాదవ్ మాత్రం నేను తప్పు చెయ్యలేదు అని చెప్పాడు. మరొక విషయం, పుట్టా మహేష్ కుమార్ యాదవ్కి సంబంధించి బ్లడ్ శాంపిల్స్లో డ్రగ్స్ పాజిటివ్ వచ్చింది, కానీ తాను చేయించుకున్నటువంటి ప్రైవేట్ ల్యాబ్లో చేయించుకున్నటువంటి రిపోర్ట్లో నెగిటివ్ వచ్చింది అని చెప్పేసి సోషల్ మీడియాలో తన రిపోర్ట్స్ కొన్ని వచ్చాయి. అయితే అవి ఎక్కడా పుట్టా మహేష్ కుమార్ యాదవ్ అఫీషియల్గా పోస్ట్ చేయలేదు. తన సన్నిహితులు లేదు అని అంటే తన పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైనా సరే షేర్ చేసి ఉండొచ్చు. ఇక్కడ 2 వాదనలు కూడా, ఒకటి పుట్టా మహేష్ కుమార్ యాదవ్ అఫీషియల్గా నేను డ్రగ్స్ తీసుకోలేదు అని వెల్లడించకుండా నేను ఎక్కడా తప్పు చేయలేదని మాత్రమే చెప్తున్నాడు. కానీ పోలీసులు పుట్టా మహేష్ కుమార్ యాదవ్కి డ్రగ్ పాజిటివ్ వచ్చిందని చెప్తున్నారు. అయితే పార్టీలో పాల్గొన్నటువంటి వాళ్ళు కొంతమంది కొకైన్ తీసుకున్నారు, మరికొంతమంది యాంపిటమిన్, మరికొంతమంది మెథాయాంపిటమిన్, ఈ 3 కలిపి తీసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు, ఓన్లీ కొకైన్ తీసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ తీసుకుంది యాంపిమిటామిన్, మెథాయాంపిటమిన్ తీసుకున్నారు అని చెప్పి పోలీసులే చెప్తున్నారు. ఇక్కడ ఎక్కడ ఖండించడానికి ఎలాంటి అవకాశం కూడా లేదు. అందుకే తను చాలా తెలివిగా మాట్లాడుతున్నప్పుడు నేను తప్పు చేయలేదు మాత్రమే చెప్తున్నాడు, డ్రగ్స్ తీసుకోలేదు అనే పదాన్ని ఎక్కడా కూడా పుట్టా మహేష్ కుమార్ యాదవ్ వాడలేదు. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ సుజాత.